నేను రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని నేను కోరుతున్నాను. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, మీరు తొందరనే ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉన్న 27 మంది జడ్జిలలో కూడా 4 వేరే రాష్ట్రాలకు సంబంధించిన వారు. అంటే కేవలం ఇప్పుడు ఎంతమంది ఉన్నట్టు 23 మందే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. దాంట్లో సీమాంధ్ర ప్రాంతవాసులు కూడా ఉన్నారు. సరే, తెలుగు రాష్ట్రాలు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. కానీ మరి ఇన్ని ఖాళీలు ఉండడం భావ్యం కాదు. ఇలా హైకోర్టులో లిటిగేషన్ విపరీతంగా ఉన్నది. క్రిమినల్ అపీల్స్ డిస్పోజ్ కావడం లేదు. సంవత్సరాల తరబడి జైలులో మంగుతున్నారు ఖైదీలు. అదేవిధంగా సివిల్ లిటిగేషన్ అపీల్స్ చాలా పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు మిత్రులు న్యాయవాదులు. ఫస్ట్ అపీల్స్, సెకండ్ అపీల్స్ వేలలలో మరి ఉన్నాయి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మరి వెంటనే మన రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని మెరిటోరియస్ అడ్వకేట్స్ చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకందరికీ మీరు ఒక ఇంక్లూజివ్గా ఒక సోషల్ జస్టిస్ దృక్పథంతో ఫిలప్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది మొదటి అంశం. రెండో అంశము, మా మిత్రులు ఇప్పుడే మరి రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద్ గారు ఎమ్మెల్యేలు చాలా విషయాలు మీ ముందు ప్రస్తావించారు. దాంట్లో ఒక విషయం, ఈ మెట్రో గురించి నిన్న రేవంత్ రెడ్డి గారు షామీర్పేట వారికి, జేబీఎస్ బస్ స్టాండ్ నుండి షామీర్పేట వారికి, అదేవిధంగా మరి భవన్పల్లి నుండి మెడ్చల్ వరకు ఈ 2 కూడా మెట్రోస్ను మీరు ఆలోచన చేయాలని చెప్పి ఎన్విఎస్ రెడ్డి గారు మెట్రో సిఎండి గారిని ఆదేశించినట్టు ఇలా పత్రికలో చూసినాం. చాలా సంతోషం. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. ఇది చాలా లాంగ్ పెండింగ్ ఇష్యూ ఉన్నది. కానీ దీంట్లో ఒక ఇంట్రకసీ ఉన్నది. మీరు మెట్రో షామీర్పేట వరకు అంటే కేవలం మెట్రోనే వేస్తే మాత్రము ఉత్తర తెలంగాణ జిల్లాలకు చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, మేడ్చల్ జిల్లా 6 జిల్లాలకి రాజీవ్ రహదారి ద్వారా హైదరాబాద్కు చేరుకుంటారు. కరీంనగర్ నుండి మేము నిత్యం ప్రయాణం చేస్తాము. 1:30, 1:40 నిమిషాల షామీర్పేట వరకు వస్తాం. షామీర్పేట వచ్చిన తర్వాత సికింద్రాబాద్ జేబీఎస్ బస్ స్టాండ్ రావాలంటే 1 గంటన్నర పడతారు. కాబట్టి మీరు మెట్రో ఒకటే వేస్తే సరిపోదు. డబుల్ డెక్కర్ అంటే కింద రోడ్ కమ్ మెట్రో, కింద కార్లు బస్సులు రోడ్డు, ప్రయాణానికి రోడ్డు, దానిపైన మెట్రో. దాన్ని ఏమంటారు? డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ అంటారు. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్. ఇది నాగపూర్లో నితిన్ గడ్కరీ గారు కేంద్ర మరి రవాణా శాఖ మంత్రి గారి కాన్స్టిట్యూన్స్ లోపట బ్రహ్మాండంగా వేసుకున్నారు వారు నాగపూర్లో. మరి సక్సెస్ అయింది, సక్సెస్ స్టోరీ అది. అదే పిల్లరు పివి నరసింహారావు ఫ్లైఓవర్ లాగా ఉంటుంది. అదే పిల్లర్ మీద లేసిన తర్వాత మళ్ళా మెట్రో పోతుంది మీదకి వెళ్ళి. ఇలాంటిది జేబీఎస్ బస్ స్టాండ్ నుండి షామీర్పేట వరకు నిర్మించాలని చెప్పి మేము కోరుతున్నాం. దీనిపైన ఇక్కడే ప్రెస్ మీటింగ్ నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు నాడు మరి ఏ రోజు అంటే 23 జూన్ 23 జూన్ 23 నాడు మేము యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని కలిసినాం. కేటీఆర్ గారి నాయకత్వాన్ని మేమందరం కలిసినాం. అప్పుడు కలిసి వారితో సమ్మతి తీసుకున్నాం. ఈ డిఫెన్స్ ల్యాండ్స్ ఇవ్వడానికి ఆ రోజు కార్యరూపం దాల్చినాం. దాని తర్వాత ఈ మెట్రో కమ్ రోడ్ గురించి వెళ్ళి అప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ వారు హెచ్ఎండిఏ అధికారులను పిలిపించి ఈ ఎన్విఎస్ రెడ్డి గారు అప్పుడు కూడా వారే ఉండే సిఎండి మెట్రోకి వారిని పిలిపించి దీని గురించి వెళ్ళి ఈ విధంగా డిజైన్ చేయాలని చెప్పి కూడా ఆలోచన చేశాం.